యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తన యొక్క మాయాజాలంలో బంధించి అదృశ్య పనుల ద్వారా ప్రతి మనిషిని ఆత్మలో బలహీనుని చేసి క్రీస్తులో నుంచి తొలగిపోయి క్రీస్తు సంఘానికి దూరం అయ్యేటట్లు చేయగలిగిన ఒక మాయా శక్తి యుగ సంబంధమైన దేవత. అదే తరుణంలో సమస్త మనుషులు కూడా దైవత్వాన్ని గుర్తించక దేహంలో దాగి ఉన్న ఆత్మే పరమాత్మలో నుంచి ఈ లోకానికి పరదేశిగా వచ్చినది అనే విషయాన్ని గ్రహించనివ్వకుండా దేవునికి శత్రువుగా తయారయ్యేటట్లు చేయగలిగిన ఒక మాయా వల యుగ సంబంధమైన దేవత. అందలి రహస్యం కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18-19 వచనాలను ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18-19. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. ఈ మాటల యొక్క సారాంశాన్ని గ్రహించినట్లయితే భక్తుడు నేను పరదేశి అనే విషయాన్ని గ్రహించాడు. నేను ఈ లోకానికి దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాను, నేను పరదేశినయ్యానని తెలియచేస్తా ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. నీ ఆజ్ఞలు ఏదైతే ఉన్నావో నాకు మరుగు చేయబాకయ్యా, తెలియచేయ. నేను పరదేశినయ్యా, ఈ లోకానికి నేను వచ్చానయ్యా, ఒకప్పుడు నీ యొద్ద ఉన్నవాడినేనయ్యా అంటున్నాడు, నేను పరదేశిని పలుకుతూ. కాబట్టి ప్రియమైన వర్లారా, ఈ ఆలోచన రానియకుండా యుగ సంబంధమైన దేవత మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేస్తాడు. నీ వాక్యమును బట్టి చూడండి, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ధర్మశాస్త్రంలో దేవుని ఉపదేశం దాగి ఉంది, ధర్మశాస్త్రంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రంలో దేవుని మనసు ఉంది, ధర్మశాస్త్రంలో ప్రతి మనుష్యుడు ఆత్మానుసారంగా ఎలా జీవించాలో వ్రాయబడి ఉన్నది. అలా గ్రహించనీయకుండా యుగ సంబంధమైన నేవత జ్ఞాన నేత్రానికి ముసుగు వేస్తాడు. ఇక ధర్మశాస్త్రంలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన సంగతిని చూడాలంటే దేవుడి యొక్క అనుగ్రహం చేతనే తప్ప ఏ మనుషుడు చూడలేడు. యుగ సంబంధమైన దేవత ముసుగు వేసినందువలన, మనోనేత్రానికి అనగా జ్ఞాన నేత్రానికి ముసుగు వేసినందువలన. అందుకే నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఆ కంటి వెనక ఆలోచనలు, నా కన్నులు తెరువయ్యా అంటున్నాడు. మనోనేత్రం తెరవమంటున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులను తెలుసుకోవాలి. చూసారా? కాబట్టి ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి అనే ఒక శ్రద్ధ వస్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారండి. దేవుని పట్ల భక్తి, శ్రద్ధ, భావం కలిగిన వారు దేవుని ధర్మశాస్త్రంలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తారు. కానీ దేవుని పట్ల భక్తి, శ్రద్ధ లేకుండా, దైవభీతి కూడా లేకుండా తమ ఇష్టానుసారంగా జీవించే ఆలోచనలు, అందుకు అనుగుణమైన ఆశ, అందుకు అనుగుణమైన అవకాశాలు యుగ సంబంధమైన దేవత మనిషి ముందు, నరుడు ముందుకు తీసుకుని వస్తాడు. ఆ మరుక్షణం ఆ ఆశలలో, ఆ వలయంలో చిక్కుకొని నామకార్థ భక్తితో కొనసాగుతూ క్రీస్తులో కొనసాగుతున్నామనే భ్రమలో ఉండి క్రీస్తుకు దూరం అయ్యేటట్లు చేయగలిగిన ఒక మాయా శక్తి యుగ సంబంధమైన దేవత. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్.